హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనం ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో భాగమైన కానీ చాలామంది పట్టించుకొని ఒక విషయంపై మాట్లాడుకోబోతున్నాం. అదేంటో కాదండి, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనే టాపిక్ అంతే. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం. చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో కూడా బాగా సౌకర్యంగా ఫీల్ అయ్యి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు వేసుకుని తాగుతుంటారు. ఇప్పుడు మనం చిన్నగా ఆలోచిద్దాం. ఏ షాప్కైనా వెళ్ళినా ముందుగా కనిపించేది ఏంటి? ప్లాస్టిక్ వాటర్ బాటిలే కదా. చూసిన వెంటనే కొని తాగిస్తాం. అలాగని మనం తప్పేమీ చేసినట్లు అనిపించదు, కానీ దీని వెనుక కథ చాలా ఉంది. కథ అస్సలు అయిపోనే లేదు. ప్లాస్టిక్ అనేది ఒక మానవ తయారీ పదార్థం. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం కూడా అవ్వచ్చు. ముఖ్యంగా మళ్ళీ వాడినప్పుడు. ఎందుకంటే ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ముఖ్యంగా BPA బైస్ఫినాల్ ఏ. ఇది నీటిలోని కలిసిపోతుంది. మనం ఆ నీళ్లు తాగితే అది మన శరీరంలోకి వెళ్తుంది. BPA అనేది హార్మోన్ల బ్యాలెన్స్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఎక్కువ కాలం శరీరంలో చేరితే మహిళల్లో పీరియడ్ సమస్యలు, గర్భాధారణ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలైతే అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇది శాస్త్రంగా కూడా రుజువైంది. మీరు ఆలోచించొద్దు, మన బాటిల్లో నీటిని ఉంచి ఒక్కసారి తాగటమేనా? అదేం పెద్ద సమస్య కాదనుకోండి, కానీ అదే బాటిల్కి ఎండ తగలటం, వేడి వాతావరణంలో ఉంచడం వల్ల కెమికల్స్ విడుదలవుతాయి. అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ను తీసి ఎండలో తీసుకెళ్లి వేడి నీళ్లు తాగితే అది ప్రమాదకరం. కానీ అదే బాటిల్కి ఎండ తగలటం, వేడి వాతావరణంలో ఉంచడం వల్ల కెమికల్స్ విడుదలవుతాయి. అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ను తీసి ఎండలో తీసుకెళ్ళి వేడి నీళ్లు తాగితే అది ప్రమాదకరం. అందులోనూ మళ్ళీ అదే ప్లాస్టిక్ బాటిల్ వాడటం చాలామంది చేస్తారు, కానీ ఒక్కసారి వాడిన తర్వాత ఆ బాటిల్లో చిన్న చీలికలు, సన్నని బెల్ట్లు ఏర్పడతాయి. వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువ. మీరు ఎంత శుభ్రం చేసినా బాటిల్ పూర్తిగా స్టెరిలైజ్ అవ్వదు. ఇంకొన్ని రకాలు తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఫ్యాక్టరీల దగ్గర తయారీ సమయంలోనే హానికరమైన కెమికల్స్ మిశ్రమం అవుతాయి. అవి నీటిలోకి మెల్లగా కలుస్తూ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కాలేయం, కిడ్నీలు, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పుడే ప్రశ్న వస్తుంది, అసలు ఏం చేయాలి? నీళ్లు తాగకపోతే ఎలా? అందుకే మనం బదులుగా ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శాశ్వతంగా వాడటానికి గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడితే చాలా మంచిది. ఇవి ప్లాస్టిక్ లాగా కెమికల్స్ విడుదల చేయవు. శుభ్రంగా ఉంచుకోవటం కూడా సులభం. పైగా ఇవి వాతావరణానికి కూడా హానికరం కావు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బయట ఎక్కడైనా నీళ్లు తాగాల్సి వస్తే సీల్ ఉన్న మినరల్ వాటర్ బాటిల్ అయితే సరే, కానీ అలాంటి బాటిల్స్ని మళ్ళీ వాడకండి. ఒక్కసారి వాడాక అదే బాటిల్లో మళ్ళీ నీళ్లు నింపుకుని తాగటం మానేయండి. డైరెక్ట్ సూర్యరశ్మిలో పెట్టిన బాటిల్ నీళ్లు అస్సలు తాగకండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలని నివారించుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్ వాడకం కూడా అటువంటిదే. మొదట్లో అలవాటు కాకపోవచ్చు, కానీ ఒకసారి స్టీల్ లేదా గ్లాస్ బాటిల్లో మళ్ళీ తాగుతూ ఉంటే ఉత్తమమైన ఫీల్ కలుగుతుంది. శుభ్రత కూడా సులభమే. చివరిగా ఒక మాట చెప్తాను వినండి. తాగే నీళ్ళు శుభ్రంగా ఉండాలి. వాడే సీసా ఆరోగ్యానికి హాని చేయకూడదు. అందుకే ప్లాస్టిక్ బాటిళ్ళు వాడకాన్ని తగ్గించండి. మన ఆరోగ్యం కాపాడుకోవటమే కాదు, భూమిని కూడా రక్షించటమే ఇది. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి ఎంత పెద్ద సమస్యగా మారుతున్నాయో మనందరికీ తెలిసిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్యపరమైన నిజాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.